వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మ్యాథ్స్కి సంబంధించి టెట్ అండ్ డిఎస్సి సిలబస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక టాపిక్ అంటే నెంబర్ సిస్టమ్ తీసుకుంటే నెంబర్ సిస్టమ్ సంబంధించి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకి ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఇస్తారనేది మనం చేస్తాం. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటి, అర్థమెటిక్, తర్వాత జామెట్రీ, తర్వాత డేటా హ్యాండ్లింగ్, ఆల్జీబ్రా, మెన్సురేషన్ గురించి మొత్తం చెప్పుకోవడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ టెట్ కంప్లీట్ అయింది కాబట్టి డిఎస్సి గురించి చూసుకుంటే కంటెంట్కి 8 మార్క్స్, మెథడాలజీకి 4 మార్క్స్ ఉంటాయి. కంటెంట్ 8 మార్క్స్ అంటే మనకి 16 బిట్స్ ఇస్తారు. డిఎస్సిలో ఒక బిట్కి వచ్చి హాఫ్ మార్క్ కాబట్టి మనకి 16 బిట్స్ ఇస్తే 8 మార్క్స్, 8 బిట్స్ మెథడాలజీకి సంబంధించి 8 బిట్స్ ఇస్తే 4 మార్క్స్. మొత్తం టోటల్ ఎంత 24 బిట్స్కి 12 మార్క్స్ అనేది వస్తుంది మనకి ఒక మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి. అందులో ఫస్ట్ తీసుకుంటే మనకి నెంబర్ సిస్టమ్, నెంబర్స్ గురించి ఉంటుంది. సంఖ్యలు అంటే మనకి ఇందులో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏమేమి ఉన్నాయి నెంబర్ సిస్టమ్కి సంబంధించి అన్నీ వస్తాయి. వాటి మీద మనం ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ నెంబర్స్, సంఖ్యలు తీసుకుంటే 4 గణిత ప్రక్రియలు ఉన్నాయి. ఏవి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, సంకలనము, వ్యవకలనము, గుణకారం, భాగాహారం సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సంఖ్యల గురించి తెలుసుకుందాం. నోయింగ్ అబౌట్ నెంబర్స్. ఇందులో ఏమొస్తాయి మనకి సంఖ్యల గురించి తెలుసుకోవడంలో హిందూ అరబిక్ సంఖ్యామానం గురించి, అంతర్జాతీయ సంఖ్యామానం గురించి వస్తాయి. హిందూ అరబిక్ సంఖ్యామానాన్ని మనం ఇండియన్ సంఖ్యామానం, ఇండియన్ నెంబర్ సిస్టమ్ అంటాం. అంతర్జాతీయ సంఖ్యామానం, ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ సంబంధించి బ్రిటిష్ సంఖ్యామానం అని కూడా అంటాం. నెక్స్ట్ స్థాన విలువలు ముఖ లేదా సహజ విలువలు, ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఇన్ ఏ నెంబర్. ఇంగ్లీష్లో కావాలి సిలబస్ అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ ప్రతిదానికి ఇంగ్లీష్ రాయడం జరిగింది, చూసుకోవచ్చు. సంఖ్యలను పోల్చుట మరియు పరిమాణ క్రమంలో ఉంచుట. సంఖ్యలను పోల్చడము మరియు పరిమాణ క్రమంలో ఉంచుట. కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ పూర్ణాంకాలు, హోల్ నెంబర్స్, కారణాంకాలు మరియు గుణిజాలు, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. సరి సంఖ్యలు మరియు బేస్ సంఖ్యలు, ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ భాజనీయత సూత్రాలు, టెస్ట్ ఫర్ డివిజిబిలిటీ ఆఫ్ నెంబర్స్. సామాన్య లేదా ఉమ్మడి కారణాంకాలు మరియు ఉమ్మడి గుణిజాలు, కామన్ ఫ్యాక్టర్స్ అండ్ కామన్ మల్టిపుల్స్. నెక్స్ట్ ప్రధాన కారణాంక విభజన, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. గరిష్ట ఉమ్మడి కారణాంకం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేదా జీసీడీ. ఇది గ్రేటెస్ట్ కామన్ డివిజన్ కూడా వస్తుంది. నెక్స్ట్ కనిష్ట సామాన్య గుణిజం, లోయెస్ట్ కామన్ మల్టిపుల్. దీన్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎల్సిఎం. లోయెస్ట్ అనొచ్చు లేదా లీస్ట్ అనొచ్చు, లీస్ట్ కామన్ మల్టిపుల్. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు, ధర్మాలు మరియు ప్రాథమిక ప్రక్రియలు, ఇంటీజర్స్, ప్రాపర్టీస్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్. ప్రాథమిక ప్రక్రియలు అంటే మనకి ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తాం మనం. నెక్స్ట్ భిన్నాలు మరియు దశాంశములు. ఈ ప్రాపర్టీస్లో మనకి పూర్ణ సంఖ్యల ధర్మాల్లో ప్రాపర్టీస్లో ఏమొస్తాయి? స్థిత్యాంతర ధర్మం, సంకలన ధర్మం, స్థిత్యాంతర ధర్మం, సహచర ధర్మం, విభాగ న్యాయం సంబంధించిన గుణకార విభాగ న్యాయము, లేదంటే సంకలనానికి సంబంధించి, వ్యవకలనానికి సంబంధించి, గుణకారానికి సంబంధించి, భాగారానికి సంబంధించిన ప్రాపర్టీస్ అనేది చూస్తాం. అవి ఇంటీజర్స్కి ఏవైతే సూటబుల్ అవుతున్నాయో దాని గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ భిన్నాలు, దశాంశములు, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. నెక్స్ట్ భిన్నాలు, రకాలు. ఈ భిన్నాల్లోనే ఇవి సబ్ టాపిక్స్. భిన్నాలు, రకాలు, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. భిన్నాల పోలిక, నిత్య జీవితంలో భిన్నాలు, అనువర్తనాలు. మన నిత్య జీవితంలో భిన్నాలను ఏ విధంగా ఉపయోగిస్తామనేది నేర్చుకుంటాం. ఫ్రాక్షన్స్ కంపారిజన్, అప్లికేషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇన్ డైలీ లైఫ్. నెక్స్ట్ భిన్నాలు మరియు దశాంశాలపై 4 ప్రాథమిక ప్రక్రియలు, అనువర్తనం, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ లేదా 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్, అకర్ణీయ సంఖ్యల ధర్మాలు, ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. 2 అకర్ణీయ సంఖ్యల మధ్య వ్యవస్థితమగు అకర్ణీయ సంఖ్యలు, రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్. మనకి 2 అకర్ణీయ సంఖ్యల మధ్యన
వ్యవస్థిత మగు అకర్ణీయ సంఖ్యలు ఎన్ని ఉంటాయి అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అకర్ణీయ సంఖ్యలపై 4 ప్రాథమిక ప్రక్రియలు అనువర్తనం. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ వ్యుత్క్రమాల లబ్ధం, ప్రొడక్ట్ ఆఫ్ రెసిప్రోకల్స్. నెక్స్ట్ వర్గాలు, స్క్వేర్స్, వర్గమూలాలు, స్క్వేర్ రూట్స్, సంఖ్యలు మరియు దశాంశ సంఖ్యలకు సంబంధించిన వర్గమూలాలని చేస్తాం. వర్గ సంఖ్యల ధర్మాలు, ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ నెంబర్స్. ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ నెంబర్స్. స్క్వేర్ నెంబర్స్ అంటే వర్గ సంఖ్యల ధర్మాలు అంటే మనం ఒక సంఖ్యను తీసుకున్నప్పుడు దానికి ఏ ధర్మం అయితే వర్తిస్తుంది, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటనేది తెలుసుకుంటాం. ఘనాలు, క్యూబ్స్, ఘనమూలాలు, క్యూబ్ రూట్స్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ సంఖ్యలతో ఆడుకుందాం, ప్లేయింగ్ విత్ నెంబర్స్. సంఖ్యలతో గేమ్స్, గేమ్స్ విత్ నెంబర్స్. సో మనకి ఈ రెండు కూడా డిఫరెంట్ ఉంటాయి. సంఖ్యలతో ఆడుకోవడం వేరు, సంఖ్యలతో గేమ్స్ అంటే మనం ఒక సంఖ్యను తీసుకుంటే దాన్ని ఎలా అరేంజ్మెంట్ చేస్తామనేది తెలుసుకుంటాం. నెక్స్ట్ అంకెల స్థానాల్లో అక్షరాలు. అంకెల స్థానాల్లో అక్షరాలు, లెటర్స్ ఫర్ డిజిట్స్. సో ఇవి నెంబర్ సిస్టమ్ లేదా నెంబర్స్కి సంబంధించిన టాపిక్స్ అనేవి. సో మనం ఆల్రెడీ థర్డ్ నుంచి 8th వరకు చెప్పుకోవడంలో ఈ టాపిక్స్ అన్ని టచ్ చేయడం జరిగింది. సో మీకు చెప్పని వల్ల ఏంటంటే ఇందులో ఎక్కువ డిస్కస్ చేయని అంటే ఇవి కూడా చెప్పుకోవడం జరిగింది. వర్గాలు, వర్గమూలాలు గురించి చెప్పుకున్నాం కానీ ధర్మాల గురించి తెలుసుకోలేదు, గణాలు, ఘనమూలాల గురించి. సో ఇవి కూడా డీప్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇవి సిలబస్ ఎందుకని చెప్తున్నానంటే మనకి చాలామందికి డిఎస్సి సిలబస్ అనేది ప్రింట్అవుట్ తీసి దగ్గర పెట్టుకోవడం కంపల్సరీ. సిలబస్ షీట్ దగ్గర పెట్టుకోండి. మనం ఏవైతే కంప్లీట్ చేసేసామో అది టిక్ చేసుకుంటూ వస్తే మనకు ఒక అవగాహన అనేది వస్తుంది, సిలబస్ మీద ఒక ఐడియా అనేది వస్తుంది. మీకు ముందు సిలబస్ ఇచ్చి తర్వాత ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తే నాకు కొంచెం సిలబస్ ప్రకారం చెప్పినట్టు జరుగుతుంది కాబట్టి సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.